బాలు మీనాతో లాంగ్ ట్రిప్ పడింది మీనా, వెళ్తున్నాను, నేను వచ్చేసరికి నైట్ అవుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఈ మందతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళు ఏమన్నా పట్టించుకోకని జాగ్రత్త చెప్పి మరీ వెళ్తాడు. అయితే మీనా సత్యంకి కాఫీ ఇచ్చేసి వెళ్తూ ఉంటే, ఏయ్ నాకు రోహిణికి కూడా తీసుకురా అంటే ఏం సమాధానం చెప్పకుండా వెళ్తుంది మీనా. ఏమనుకుంటుంది అసలు ఈ పిల్ల అని అయితే అనుకుంటూ ఉంటే ఇంతలో పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చింది బాలు కోసం అన్నట్టే ఫిక్స్ అయిపోతుంది ప్రభావతి, ఏం చేసాడో ఏమో ఈ రౌడీ విధవాని. అయితే మనోజ్ మోసపోయాడు కదా కల్పన చేతిలో, ఆ కేసు గురించి ఎంక్వైరీ చేయడం కోసం వస్తారు. అయితే అంటే 40 లక్షలు దొరికాయా అంటే ముందు కల్పన దొరకాలి కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఆ విషయం గురించి మాట్లాడకుండా మీనాను చూసి, మీనా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని అయితే అంటూ ఉంటే, ఆ అమ్మాయి మీకు ముందే తెలుసా అని ప్రభావతి అడగడము, ఇక మొత్తం శివ గురించి బయటపడ్డము. శివ గురించి చెప్పకని మనోజ్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి, అబ్బా వీళ్ళు దొంగ ఫ్యామిలీ అన్నమాట అన్నట్టు చాలా చిన్న చూపు చూస్తారు చీప్గా. రోహిణి కూడా అంతే, ఈమె గురించి అసలు విషయం కానీ బయటపడితే ఇంట్లోంచి గెంటేస్తారన్న విషయం మర్చిపోయిందో ఏమో మరి. ఇక ప్రభావతి వెళ్తున్న మీనాని ఆపి, ఓహో మీది దొంగ ఫ్యామిలీయా, పూలు అమ్ముకోవడమే కాదు దొంగతనాలు కూడా చేస్తూ ఉంటారా అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు అన్నట్టు అంటూ ఉంటుంది. వాడేదో మొత్తం మర్చిపోయి చదువుకుంటున్నాడు, వాడిని ఎందుకు మళ్ళీ లాగుతున్నారు అంటూ ఉంటే, ఓహో ఏం చదువుతున్నాడు, దొంగతనాలు ఎలా చేయాలి, ఏమి ఎవరింట్లో ఎవరింటి ముందు బైకులు ఉన్నాయి అవి కొట్టేద్దామని చదువుతున్నారా అన్నట్టు చాలా ఎటకారంగా చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంక మనోజ్ ఏంటో తప్పులే చేయని శుద్ధపూసలాగా ఫేస్ పెట్టి వీళ్ళ ఫ్యామిలీ ఇలాంటిదా అన్నట్టు చూస్తూ ఉంటాడు. మీనాని చాలా ఘోరంగా అవమానిస్తూ ఉంటారు. ఆ మాటలు తట్టుకోలేక మీనా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య ఇంకా ఆపండి, అలాంటివేమి కాదు అంటున్నా కూడా తన కుటుంబాన్ని ఎంత ఘోరంగా అవమానిస్తూ ఉంటుందో ఈ ప్రభావతి.